నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంశీరావు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 12/6/2025 నాడు వెలుగులోకి రాబడిన వేములమడ లక్ష్మీ హిరణ్య, వేములమడ లీలాసాయి చిన్నారుల మృతి, అనుమానాస్పద మృతి విషయమై క్రైమ్ నెంబర్ 172 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 194 BNS ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో పోలీసు వారికి సమాచారం రాగానే దర్యాప్తు నిమిత్తం అక్కడికి వెళ్ళేటప్పటికి 2 పిల్లలు అత్యంత దారుణంగా చంపివేయబడి డీకంపోజ్డ్ పొజిషన్లో పిల్లలు మంచం మీద పడుకుని ఉండడం జరిగింది. దానితో ఇమీడియట్గా క్లూస్ టీమ్ని పిలిపించుకోవడం, అసలు ఆ మరణానికి గల విషయాలు ఏంటి అని తెలుసుకోవడానికి పూర్తిగా నేరస్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ నేరస్థల పరిశీలనలో ఒక పాయిజన్ డబ్బా, అలాగే ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. వాటిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం, తర్వాత తండ్రి ఈ పిల్లల యొక్క దర్యాప్తులో పిల్లల యొక్క తండ్రే ఈ నేరం చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ నేరం చేసిన విధానంలో ప్రజలను, చుట్టుపక్కల వారిని, పోలీసు వారిని తప్పుదోవ పట్టించడానికి ఈ సూసైడ్ నోట్ని తయారు చేసి తన ఆర్థిక ఇబ్బందుల మూలన్న, భార్య లేకపోవడం మూలన్న, ఈయన ఒక్కడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే పిల్లలు అనాథలు అయిపోతారు, ఆడపిల్ల ఉండలేదు అని ఒక కట్టుకథ అల్లి దానిని ఒక సూసైడ్ నోట్ రూపంలో పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి పోలీసులు కనిపించే విధంగా పెట్టి పిల్లల తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. తర్వాత అయితే ఈ పారిపోయిన విషయం తెలియక పిల్లల తండ్రి ఎక్కడ చనిపోయి ఉంటాడేమో అనే ఉద్దేశంతో చుట్టుపక్కల నదులు, మన ఇబ్రహీంపట్నం ఫెరీలో కూడా చెక్ చేయడం జరిగింది. తండ్రి యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకొని NDRF బృందాలతో చెక్ చేయించాం. ఈ ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఎక్కడా కూడా దొరకపోవడంతో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో కూడా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ తోటి ఈ తండ్రి యొక్క మృతదేహంగా మ్యాచ్ అవుతుందేమో అని కూడా చెక్ చేయడం జరిగింది. అది కూడా దొరకలేదు. అయితే కంటిన్యూస్ వాచ్, ఈ CDR అనాలిసిస్ చేయడం వలన అయితే ఈ నిందితుడి యొక్క ఫోన్ నెంబర్ ఒకటి తెలియడంతో ఇమ్మీడియట్గా నిందితుడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత నిందితుడు వెల్లడి చేసిన వివరాలు ఆధారాన్ని బట్టి చూస్తే సూసైడ్ నోట్లో రాసిన వివరాలకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. నిందితుడి కన్ఫెషన్లో ఎంతసేపు కూడా తన ఆర్థిక ఇబ్బందులు, అలాగే తన భార్యపై అనుమానం, తన పిల్లలు తనకే పుట్టారా లేదా అనే ఈ యొక్క అనుమానాలు, భార్య తనను వదిలి భీమవరం మళ్ళీ వాళ్ళ ఎవరికి చెప్పకుండా బహ్రెయిన్ దేశం వెళ్ళిపోయిందనే ఒక అనుమానంతో పిల్లలు నాకే పుట్టారా లేక ఇంకెవరికన్నా పుట్టారనే అనుమానంతో పిల్లల్ని అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. అయితే చంపిన విధానం ఏంటని చెప్పేసి అడిగితే ఈ లక్ష్మీ హిరణ్య, లీలాసాయి నృసింహాల తండ్రి మొదటగా పిల్లవాడిని చేతితో పట్టుకొని ఆల్రెడీ ఫ్యాన్కి తగిలించి ఉన్న ముడివేసి ఉన్న చేవకి పిల్లవాడిని తలకాయని తగిలించి సడన్గా వదిలేయడం జరిగింది. పాపం పిల్లవాడు వెలువలాడుతూ అక్కడే చనిపోయాడు లక్ష్మీ నృసింహ. అక్కడి నుండి పక్క గదిలో మంచం మీద కూర్చున్న పాపని అక్కడే ఉన్న దిండుతో తలపై గట్టిగా నొక్కి కాళ్ళు చేతులు